రష్యాతో ఒప్పందం చేసుకోవటానికి జెలెన్స్కీ రెడీగా ఉన్నాడు అని ట్రంప్ ప్రకటించాడు. ఇంకా జెలెన్స్కీ ప్రకటించలేదు, కానీ ట్రంప్ ప్రకటించాడు. కానీ ప్యారిస్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ హోస్ట్ చేసినటువంటి మీటింగ్ తర్వాత ఈ వ్యాఖ్య చేశాడు. ఫ్రాన్స్ ఆతిథ్యం ఇచ్చింది ఏంటంటే ట్రంప్ జెలెన్స్కీలతో తన ప్యాలెస్లో, ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో చర్చలు నిర్వహించారు. ఈ చర్చల అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్లో పేర్కొన్నాడు. సో చాలా క్లియర్గా జెలెన్స్కీ డీల్కి అంగీకరించాడు. సో తక్షణం కాల్పుల విరమణ పాటించాల్సిందే, తక్షణం ఇందుకై చర్చలు జరగాల్సిందే, ఈ పిచ్చి ఆగాల్సిందే అంటూ చాలా వ్యాఖ్యలు చేశాడు. సో ఈ యుద్ధం వల్ల అనవసరంగా ప్రాణాలు పోతున్నాయి, పెద్ద ఎత్తున కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది, చాలా సంక్లిష్టంగా మారుతుంది, పెద్ద సమస్యగా మారుతుంది. అందువల్ల స్టాప్ దిస్ మ్యాడ్నెస్ అర్జెంట్లీ అని ట్రంప్ ప్రకటించాడు. జెలెన్స్కీ మరి అంగీకరించాడా లేడా తెలియదు. ఎందుకంటే ట్రంప్ ప్రపోజల్లో జెలెన్స్కీ ప్రపోజల్లో ఫండమెంటల్గా తేడా ఉంది. సో ట్రంప్ చెప్పేదేమో ఈవెన్ ల్యాండ్ వదులుకోనైనా, ఆల్రెడీ చాలా ల్యాండ్ ఉక్రెయిన్లో ఉన్న భూభాగాన్ని ఈ యుద్ధం వల్ల ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అయింది ఈ వార్. సో ఈ వార్లో రష్యా ఆక్రమించుకుంది. సో రష్యా ఆ భూమి నుంచి ఖాళీ చేస్తేనే, అంటే ఉక్రెయిన్ భూభాగాల నుంచి ఖాళీ చేస్తేనే ఒప్పందం చేసుకోవాలి అనేది జెలెన్స్కీ వాదన. కానీ ట్రంప్ అదంతా అనవసరం, స్టాప్ ద మ్యాడ్నెస్ అంటున్నాడు. ఈ పిచ్చాపై డీల్ కుదుర్చుకో అంటూ ఒక రకంగా తల మీద తుపాకీ పెట్టి, కుత్తుక పైన కత్తి పెట్టి ఆదేశిస్తున్నాడు. సో అందువల్ల ల్యాండ్ ఫర్ పీస్ అని కూడా అంటున్నాడు ట్రంప్. సో ఆ భూభాగం వదులుకుంటే శాంతి వస్తుంది కదా అని. కానీ జెలెన్స్కీ భయం ఏంటంటే అది హైలీ అన్పాపులర్. ఇప్పటిదాకా ఉక్రెయిన్లో జెలెన్స్కీ రష్యా దాడిని ఎదుర్కొని నిలబడ్డ ప్రెసిడెంట్గా చాలా పాపులర్. వాస్తవంగా రష్యా కూడా ఊహించింది, ప్రపంచం కూడా భావించింది ఓ వారం రోజులు, 1 వీక్ ఆర్ 2 వీక్స్, 1 మంత్. ఎందుకంటే ఉక్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ పవర్తో పోలిస్తే రష్యా పవర్ చాలా ఎక్కువ. సో రష్యా ముందు ఉక్రెయిన్ అసలు దిగదుడిపోయాయి. కానీ అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ మద్దతుతో ఉక్రెయిన్ ఇప్పటిదాకా రష్యా పైన పోరాడుతూ వచ్చింది. తాజాగా ట్రంప్ అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు సపోర్ట్ ఆగిపోతుందన్న వార్తల నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం కీలకమైన అనుమతి ఇచ్చింది జెలెన్స్కీకి. అంటే ఇప్పటిదాకా అమెరికా ఆయుధాలు, అత్యాధునిక ఆయుధాలు ఇచ్చినా ఒక కండిషన్ పెడుతూ వచ్చింది, వీటిని డిఫెన్స్గానే వాడాలి, రఫ్ అఫెన్స్కు వాడకూడదు అని. అంటే ఉక్రెయిన్ భూభాగంలోనే వాడాలి రష్యా వాళ్ళు అటాక్ చేసినప్పుడు, కానీ ప్రొయాక్టివ్గా రష్యాలోకి చొరబడి వాడకూడదు అని కండిషన్ పెట్టింది. తాజాగా ఆ కండిషన్ కూడా రిలాక్స్ చేస్తే జెలెన్స్కీ అమెరికా ట్యాంకులతో, అమెరికా మిసైల్స్తో రష్యాపై విరుచుకుపడ్డాడు. దాంతో పుటిన్ తన న్యూక్లియర్ డాక్టర్ని సడలించాడు. సో అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల సపోర్ట్ ఉన్నప్పుడు అణ్వస్త్రాలు లేని దేశాలపైన కూడా మేము అణుదాడికి వ్యతిరేకించము అని. అంటే న్యూక్లియర్ పవర్ సపోర్ట్తో నాన్ న్యూక్లియర్ పవర్స్ మా మీద తిరగబడితే మేము న్యూక్లియర్ అటాక్ కూడా వెనుకాడము అంటూ తన న్యూక్లియర్ పాలసీని సడలించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ పవర్లోకి వచ్చాడు. ట్రంప్ నేను అధికారంలోకి వస్తే 24 గంటలు యుద్ధం ఆపేస్తాను, ఏంటి ఈ యుద్ధాలు అంటూ క్యాంపెయిన్ టైంలోనే ప్రకటించాడు. ఈవెన్ ట్రంప్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జెడీ వాన్స్ కూడా అదే చెప్పాడు. లక్షల డాలర్లు ఎందుకు మేము వృధా చేయాలి. ఇప్పుడు సిరియా విషయంలో కూడా ట్రంప్ అదే అంటాడు, మాకేం సంబంధం, ఆ సిరియాతో మాకేంటి, మాకు అసాద్ ఫ్రెండ్ కాదు, సిరియా ఇస్ ఇన్ ఎ మెస్, అమెరికా హాజ్ నథింగ్ టు డూ విత్ సిరియా అంటున్నాడు. సో అమెరికా షుడ్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఉక్రెయిన్, మాకేం సంబంధం అంటున్నాడు. సో నేను అధికారంలోకి వస్తే అన్ని యుద్ధాలు ఆపుతాను, 24 గంటలు యుద్ధం ఆపుతాను అని కూడా మొదటి నుంచి కూడా సంకేతాలు ఇచ్చాడు. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్కు ట్రంప్ కూడా మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు. ఇటీవల కూడా వుడ్వర్డ్ రాసిన పుస్తకంలో కూడా ది వార్ అనే బుక్లో ఈ ట్రంప్ పవర్ పోయాక 6-7 సార్లు మాట్లాడేటారు పుటిన్తో.
సో అందువల్ల ట్రంప్కు పుటిన్కు మధ్య ఏదో కుచ్ హై అవినాభావ సంబంధం. అందుకే ఈ మధ్య పుటిన్ కజకస్తాన్లో మాట్లాడుతూ ట్రంప్ను తెగ మెచ్చేసుకున్నాడు. ఇలాంటి సాహసి మరొకరు లేడు, అసలు ట్రంప్ తగ్గేదే లేదు, ట్రంప్ చాలా బ్రేవ్ పర్సను, ట్రంప్కి ఇంకా అమెరికాలో భద్రత లేదు అని ఎక్కడ లేని సింపతి చూపెట్టాడు పుటిన్ ట్రంప్ పైన. ట్రంప్ కూడా చాలాసార్లు పుటిన్ స్ట్రాంగ్ లీడర్ అంటూ అప్రిషియేట్ చేస్తుంటాడు. సో అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో జెలెన్స్కీ కూడా అర్థమైపోయింది, ఇక ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే అమెరికా సపోర్ట్ ఆగిపోతుంది. అమెరికా సపోర్ట్ ఆగిపోతే వెస్ట్రన్ కంట్రీ సపోర్ట్ కూడా వీక్ అవుతుంది. అమెరికా వెస్ట్ సపోర్ట్ లేకుండా ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేయడం సాధ్యమే కాదు. అందుకే జెలెన్స్కీ పైన ప్రెషర్ పెరుగుతుంది. ఈలోగా ట్రంప్ అధికారంలోకి రావడానికి ఇంకా సమయం ఉంది. జనవరి 20th రోజు పవర్లోకి వస్తాడు. అందుకే సాధ్యమైనంత మద్దతు అమెరికా నుంచి రాబట్టాలని జెలెన్స్కీ ప్లాన్, సాధ్యమైనంతగా ఉక్రెయిన్కి సహాయం చేయాలనేది బైడెన్ ప్లాన్. ఒకవైపు ఏమో ప్యారిస్లో ట్రంప్, మ్యాక్రాన్, జెలెన్స్కీ సమావేశం అవుతుంటే జెలెన్స్కీ డీల్కి ఒప్పుకున్నాడు, యుద్ధం ఆగిపోతుంది అని ట్రంప్ ప్రకటిస్తుంటే బైడెన్ ఏమో $988 మిలియన్ మిలిటరీ సాయాన్ని ప్రకటించాడు. అంటే నియర్లీ $100 కోట్ల మిలిటరీ సాయాన్ని ప్రకటించాడు. ఇందులో డ్రోన్లు, తర్వాత ట్యాంకులు, ఇలాంటి వాటికి అవసరమైన స్పేర్ పార్ట్స్, ఎక్విప్మెంట్లు, రాకెట్ లాంచర్స్ ఇవన్నీ ఇచ్చే $100 crore ప్యాకేజ్ యాక్సెప్ట్ చేశాడు. సో అందువల్ల మ్యాక్సిమంగా జెలెన్స్కీకి ఉన్న పీరియడ్ ఈ 5-6 వీక్స్, ఈ 5-6 వారాల్లో ఏమైనా తేల్చుకుంటే రష్యా పైన తేల్చుకోవాలి. ఒత్తిడి రష్యా పైన పెట్టాలంత ప్రెషర్ పెట్టాలి. ఒక్కసారి ట్రంప్ పవర్లోకి వస్తే థింగ్స్ మే గో వర్స్ ఫర్ ఉక్రెయిన్. అందుకే జెలెన్స్కీ కొంత వంగిపోతున్నాడా, లొంగిపోతున్నాడా, రాజీ పడుతున్నాడా అని వార్తలు వస్తున్నాయి. అది ఇంకా జెలెన్స్కీ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ట్రంప్ మాత్రం జెలెన్స్కీ అంగీకరించాడు డీల్కు, ఇక ఆగిపోతుంది యుద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు.